సమయంలో కురియోస్ సండే స్కూల్ చిల్డ్రన్స్ అంతా క్రీస్తు పుట్టుకను ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. అందరికీ వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా తెలీదా? అసలు క్రిస్మస్ ఎలా వచ్చింది? మా చర్చ కుర్ర తరపు నుండి మీకు వివరంగా చూపిస్తాను, చూడండి, తెలుసుకోండి. అనగనగనగా ఒక దేశం, ఆ దేశం పేరు యూదా దేశం. ఆ దేశంలో గలిలయలో నజరేతు అనే చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక కన్యక, ఆమె దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. ఆ కన్యక పేరు మరియా. ఆమె దేవుని దయ పొందినందున ఒక దేవుని దూత అనగా గబ్రియేలను దేవదూత ఆమెకు ప్రత్యక్షమై ఇలాగున పలికెను, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు మరియా బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉంది. అప్పుడు దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని పలికెను. అప్పుడు మరియా, నేను పురుషుని ఎరగనిదాననే, ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా, అప్పుడు దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. అప్పుడు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అనెను. అప్పటికి మరియకు వివాహం జరగలేదు. కానీ మరియకు యూదా వంశీయుడైన యోసేపుకు కేవలం ప్రదానము చేయబడెను. అయినప్పటికీ మరియా ధైర్యము తెచ్చుకొని ఏమాత్రం భయపడక, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేవుని చిత్తం నెరవేర్చుటకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఇది నా వల్ల కాదు, నేను ఈ అవమానాలు భరించలేను అని అనలేదు. కానీ దేవుని మాటకు, దేవుని చిత్తానికి విధేయురాలైంది మరియా. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుతో ఇలాగూ చెప్పింది, వందనములు ఎలిజబెతు. మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసెను. అప్పుడు ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇలా పలికెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించను అని చెప్పుచూ ఇద్దరు సంతోషముతో వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ దేవుని స్తుతించిరి. ఇంచుమించు 3 నెలలు మరియా ఆమెతో ఉండి ఆ తరువాత తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆ తరువాత కాలక్రమేణా మరియా గర్భం ధరించిందని ఆమెతో ప్రదానము చేయబడే యోసేపుకు తెలిసింది. యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను ఉడనాడ ఉద్దేశించెను. అలా ఈ సంగతులన్నిటిని గురించి చింతిస్తూ, ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా
ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని ఆయనకు పేరు పెట్టెదవు అనెను. యేసు అన్న మాటకు రక్షకుడని అర్థం. వెంటనే యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆమెను విడనాడాలనే ఆలోచన తీసివేసి దేవుని చిత్తానికి లోబడ్డాడు. కాబట్టి వెళ్ళి మరియను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగస్తు వలన జ్ఞానులు ఆజ్ఞ ఆయను. ఇది కురేనీయు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ప్రజాసంఖ్య రాయించుకునే కాలం కనుక మరియా యోసేపుకు ఆ బాలయేసుకు ఎక్కడ ఎవరూ చోటియ్యలేదు. ఆ పసికన్నను పట్టుకొని స్థలం కొరకు తిరుగుతూ ఉన్నారు. వారు తిరుగుతూ ఉన్నప్పుడు మరియకు యోసేపుకు స్థలం దొరకనందున వారు తిరుగుతూ ఉన్నప్పుడు వారికి ఒక సత్రాధికారిని కనబడింది. ఆమె దగ్గరకు వారు వెళ్ళిరి. అప్పుడు యోసేపు, అమ్మా, మేము బస చేయుటకు మీ సత్రంలో స్థలం ఉందా అని అడిగాను. ఆ సత్రాధికారిని, లేదు లేదు, వెళ్ళిపోవయ్యా, అసలే కిసకిసలాడుతున్న జనంతో నాకు దిక్కు తోచడం లేదు, వెళ్ళిపో అని అన్నది. అప్పుడు యోసేపు, అమ్మా కనికరించండి, కొంచెం స్థలం ఉన్నా చాలు అని యోసేపు అనగా సత్రాధికారిని, లేదని చెప్తే వినవేంటి, వెళ్ళిపో అంటూ ఆ బాలయేసుని చూసింది. చూస్తూ, అయ్యో పసికందే, మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. సత్రంలో స్థలము లేదు గాని నాకొక పశువుల పాక ఉంది, అక్కడ బస చేస్తారా అని అడిగాను. అప్పుడు యోసేపు ఒప్పుకొని ఆమెతో వెళ్ళెను. అప్పుడు ఆ సత్రాధికారిని వారిని ఒక పశువుల పాక దగ్గరికి తీసుకువెళ్ళింది. అప్పుడు ఇదిగో ఇదిగో ఇదే ఆ పశువుల పాక, ఇక్కడ ఉండండి అని సత్రాధికారిని అనగా యోసేపు, ధన్యవాదమమ్మా అని ఆమెకు ధన్యవాదము చెప్పాను. తర్వాత వారు ఆ పశువుల పాకలో అక్కడ తొట్టిలో ఆ కుమారుని పండబెట్టి ఉండిరి. ఆ తర్వాత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకునుచూ ఉండిరి. అవునరా ఈరయ్య, మనం ఈ చలికి మనం కాచుకోవడం కష్టంగా ఉంటే ఈ గొర్రెలను కూడా కాయాలేంట్రా అంటూ వారు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పి తమ యొద్ద నుండి పరలోకముకి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు, మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు సంతోషంగా వెళ్తూ, అరే రక్షకుడు మన కొరకు పుట్టినాడంట, రండి వెళ్ళి చూద్దాము రండి అని గంతులేసుకుంటూ త్వరగా వెళ్ళిరి. ఆ తరువాత
కొంతమంది తూర్పు దేశంలో జ్ఞానులు ఒక నక్షత్రంని కనుగొనిరి. ఆ నక్షత్రం గూర్చి ప్రవక్తలు ప్రవచనం నెరవేర్పు అను కనుగొని ఆ తూర్పు దేశం నుండి రాజుల రాజును కనుగొని పూజించుటకు బయలుదేరిరి. అలా ఆ తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ యూదయ దేశంకి, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ యూదా దేశానికి వచ్చిరి. యూదా రాజుకి జై హో, హేరోదు రాజుకి జై హో, జై హో. తూర్పు దేశ జ్ఞానులు రాజు యొద్దకు వెళ్ళి నిలిచిరి. ఎవరు మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చిరి అని రాజు అనగా, తూర్పు దేశపు జ్ఞానులు, రాజా నా పేరు కాస్పరోస్, మేము తూర్పు దేశపు జ్ఞానులము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి ఆ జ్ఞానులను విశ్రాంతి తీసుకోమని అక్కడి నుండి పంపివేసెను. వారిని పంపిన తరువాత ఆ రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగి ప్రవక్త ద్వారా రాయబడి ఉన్న విషయాన్ని తెలుసుకొని వారిని రహస్యంగా పిలిపించి, మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమే జాగ్రత్త. ఆ జ్ఞానులను పిలిపించి వారితో ఆ విషయాన్ని తెలుసుకొని, ప్రవక్త ద్వారా రాయబడిన విషయాన్ని తెలుసుకొని వారి రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొనెను. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆ జ్ఞానులు వెళ్ళిన తరువాత ఆ రాజు ఒక కుట్ర పన్నెను. నేను కాకుండా మరొక రాజు అసమము. వేరొక రాజు ఎక్కడి నుంచి వచ్చును? ఎవరక్కడ? మీరు వెళ్ళి యూదా దేశం అంతటా చుట్టుప్రక్కల ప్రాంతం అంతను 2 సంవత్సరాల లోపు పిల్లలను, మగ పిల్లలను సంహరించి తీసుకురండని ప్రకటించుడి. నేను కాక వేరొక రాజు పుట్టుడయా? ఇది అసంభవం. నేనే ఈ రాజును, ఈ హేరోదు రాజును అంటూ ఆ రాజు పిల్లలనందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాను. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును మరలా చూసి అత్యానంద భరితులై ఆ నక్షత్రమును వెంబడించిరి. మరియా యోసేపు పశువుల పాకలో అలానే ఉండగా గొర్రెల కాపర్లు మొదట బాలయేసుని కనుగొని ఎంతో సంతోషించి ఆ బాలయేసు యొద్దకు వెళ్ళి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఆ కాపరులు దూత తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేయగా మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఆ తర్వాత
జ్ఞానులు కూడా యేసుని కనుగొని వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి బోలములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అందరూ చూసారా? అందరికి అర్థమైందా మన రక్షకుని పుట్టుక ఎలా జరిగిందో? ఓ ఓ రానవ్వ, అర్థమైందా? ఓ దేవమ్మ తేజ, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అలాగే నిలబడండి, స్టేజ్ పైన అలాగే నిలబడండి. ఒకరు పైకి, స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళు సెట్ చేయండి, ఫోటోకి సెట్ చేయండి. వాళ్ళని పైకి ఎక్కి ఒకరు, స్టేజ్ పైకి ఎక్కి ఒకరు సెట్ చేయండి వాళ్ళని త్వరగా. ఒకరు స్టేజ్ పైకి ఎక్కి సెట్ చేయమని చెప్పాను వాళ్ళని. మధ్యలోకి రండి, మిడిల్ రండి, ఇటు జరగండి. ఇంకా ఇంకా జరగాల, మిడిల్ రావాలా, ఇంకా రావాలా, రండి మిడిల్కి రా. దేవదూతల వెనకాల గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్లో ఎవరైనా పెట్టండి, వాళ్ళని వెనక్కి పంపించి. హేరోదు రాజుని ముందున పెట్టండి. అట్లా అట్లా కాదా, వాళ్ళ దూతల పక్కన పెట్టి, లేకపోతే అట్లా ప్లేస్ ఉంది కదా. అట్లా ఇట్లా జరుపు కొంచెం. రైట్. రే మధ్యలో ఎవరు? రైట్. చప్పలు కొడదాం, ఒకసారి అభినందిద్దాం. చక్కగా వీళ్ళు చేసి అట్లే ఉండండి. సరే, రైట్. నిలబడండి, కొంచెంసేపు నిలబడండి. ఏం కాదు, నిలబడండి, అయిపోయిందిలే, నిలబడండి. అందరి సైడ్ చూడండి. రైట్, ఓకే, వచ్చిందా శాలేం? ఒక్క నిమిషం అయిపోయింది, ఏం లేదులేండి. రైట్, ఓకే. చప్పలు కొడదాం మరొకసారి, ఒకరొకరు వెళ్ళండి. రైట్, త్వరగా మీరు డ్రెస్ చేసుకోండి. చక్కగా
క్రీస్తు పుట్టుకను ప్రదర్శించారు, చాలా కష్టపడ్డారు.